అండి, నా పేరు వెలగానే నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ సంబంధించి నోటీస్ చేసిన దాంట్లో ఏంటంటే, మీరు ఎఫ్ఐఆర్ చేయించాలి ఎవరి మీదైనా అనుకుంటే కనుక ఏదైనా నేరం జరిగినప్పుడు మీరు కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలనే విషయం మీకు కాస్త అవగాహన ఉండాలి. లేదనుకుని కూడా చాలా నష్టపోతారు. ఈ కేసులో ఏమైందంటే, థెఫ్ట్ జరిగితే వాళ్ళ ఇంట్లోనే బంగారం దొంగలిస్తే ఆవిడ ఒక 3 గంటల తర్వాత గమనించింది. ఈవినింగ్ 7:30కి జరిగితే ఆమె డ్యూటీకి వెళ్ళి వచ్చి ఆవిడ వాళ్ళ యొక్క బాబు ఇద్దరే ఉంటారు ఇంట్లో. అది ఎప్పుడో గమనించడం వల్ల అది 3 అవర్స్ తర్వాత గమనిస్తే తెలిస్తే వాళ్ళు అదే రోజు నైట్కి వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. వాళ్ళు 1 వీక్ వరకు తిరిగిన తర్వాత ఎవరో చెప్తే అప్పుడు 1 వీక్ తర్వాత రిజిస్టర్ పోస్ట్ కన్సర్న్ సూపరింటెండెంట్ వారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశారు. అయినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. కాస్త జాప్యం జరిగి అది కాస్త 1.5 మంత్ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే ఈ థెఫ్ట్ కేసులోనే ఇలా జరిగిందంటే కనుక ఇట్లా ఏదైనా సరే బలమైన నేరారోపణ ఉన్నప్పుడు, ఏదైనా సరే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు, ఏదైనా సరే బలమైన నేరం జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వవలెను. అంటే సేమ్ డే కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకునే దానికోసం ప్రయత్నం చేయవలెను. మీరు అలా ప్రయత్నం చేయకుండా కంప్లైంట్ కనీసము మీకు ఏది ప్రొసీజర్ తెలియనప్పుడు కనీసం మీరు ఇచ్చే కంప్లైంట్కైనా అక్నాలజ్మెంట్ తీసుకునే కోసం ప్రయత్నం చేయాలి. అలా అక్నాలజ్మెంట్ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ కార్డు పెట్టి ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డేనే మీరు అలా చేస్తే కనుక కన్సర్న్ ఎస్హెచ్ఓ వారికి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి లేదా కమిషనర్ వారికి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే కనుక అది మీ దగ్గర ప్రూఫ్గా ఉంటుంది. రేపు పొద్దున్నే డిలే ఇన్ రిజిస్టరింగ్ ది ఎఫ్ఐఆర్, డిలే ఇన్ ఫైలింగ్ ది కంప్లైంట్ అనే ఇష్యూ పైన ఆ ల్యాచెస్ పైన మీ కేసు ఈజీగా డ్యామేజ్ కాకుండా ఉండేదానికోసం కొద్దిగా ఆ గ్రౌండ్ను ఈజీగా మీరు సేఫ్ సైడ్ నుంచి మీకు అనుకూలంగా చూపించుకునేదానికి వీలవుతుంది. అలా లేదనుకోండి, ప్రాసిక్యూషన్ కేసులో ఖచ్చితంగా మీరు ఈ గ్రౌండ్తోనే మీరు నష్టపోతారు. డిలే ఇన్ లాడ్జింగ్ ది కంప్లైంట్, డిలే ఇన్ లాడ్జింగ్ ది ఎఫ్ఐఆర్, ఈ గ్రౌండ్తో చాలా కేసుల్లో అక్విటల్ వస్తుంటాయి. అంటే మీ కేసులో ఎంతో నిజంగానే జరిగినప్పటికీ కూడా నేరము, ఆ నేరాన్ని మీరు రుజువు చేయాలంటే కనుక ఈ ఒక గ్రౌండ్ పైన కూడా చాలా సందర్భాల్లో కేసులు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కానీ లేట్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థెఫ్ట్ కేసు చెప్పాను, లేట్ అయిందనుకోండి క్లూస్ దొరకవు కదా. అలా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పామంటే చాలా వాటిల్లో ఏదైనా సరే క్రిమినల్ కేసులలో ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇచ్చేదానికోసం ప్రయత్నం చేయాలి. కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి మీకు అక్నాలజ్మెంట్ ఇవ్వని పక్షంలో రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ కార్డు ఇచ్చి మీరు ప్రూఫ్ సంపాదించుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. అది కాని పక్షంలో ఉంటే మీరు ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్తారో లోయర్ కోర్టుకి, లేకుంటే కనుక మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక కన్సర్న్ మన హైకోర్టుకైనా అప్రోచ్ అయ్యి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తారో అది సెకండరీ ఇష్యూ. కేవలం ఇటువంటి అవగాహన తెలుసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. నమస్తే అండి, ఉంటాను.